హాయ్! ఈ వీడియోలో మనం మన పాఠశాలకి ఈ సంవత్సరానికి గాను వచ్చిన పాఠ్య పుస్తకాల వివరాలను రెండింటిని ఐఎస్ఎంఎస్ పోర్టల్‌లో ఏ విధంగా అప్డేట్ చేయాలనేది ఆహ్, ఈ వీడియోలో మీకు చూపిస్తాను. అయితే మన పాఠశాలకి సంబంధించిన పాఠ్య పుస్తకాలు ఏవైతే ఉన్నాయో అవి జిల్లా లెవెల్‌లో ఆన్‌లైన్‌లో ఐఎస్ఎంఎస్ పోర్టల్‌లో జిల్లాకి ఎన్ని వచ్చాయనేది ఇండెంట్ అప్డేట్ అయి ఉంటుంది. తర్వాత వాళ్ళేం చేస్తారంటే మండల వనరుల కేంద్రానికి ఎంఆర్‌సీకి ఎన్ని ఇచ్చామని చెప్పేసి అప్డేట్ చేసిన తర్వాత మళ్ళీ ఎంఆర్‌సీలో డిస్ట్రిక్ట్ నుండి ఎన్ని రిసీవ్ చేసుకున్నామనేది కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పాఠశాలకు ఎన్ని ఇచ్చారు అనేది కూడా ఎంఆర్‌సీ నుండి అప్డేట్ చేయడం జరుగుతుంది. తర్వాత మళ్ళీ పాఠశాల వాళ్ళు కూడా ఎన్ని రిసీవ్ చేసుకున్నారనేది కూడా ఈ ఐఎస్ఎంఎస్ పోర్టల్‌లో అప్డేట్ చేయవలసి ఉంటుంది కాబట్టి అది ఏ విధంగా ఈ వీడియోలో చూద్దాం. మీరు ఈ విధంగా ఐఎస్ఎంఎస్ పోర్టల్ schooledu.telangana.gov.in ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ క్లోజ్ చేసేద్దాం. రైట్ సైడ్‌లో లాగిన్ ఉంది కాబట్టి లాగిన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఈ విధంగా మీకు 3 ఆప్షన్స్ వస్తాయి. ఇందులో చివరి ఆప్షన్స్ అదర్ లాగిన్స్ ఉంది కానీ ఇక్కడ అదర్ లాగిన్స్ పైన క్లిక్ చేయండి. అదర్ లాగిన్ పైన క్లిక్ చేయగానే మీకు రైట్ సైడ్‌లో ఇక్కడ లాగిన్ అని చూపిస్తుంది. ఇక్కడ మీ పాఠశాల యొక్క యూజర్ ఐడి, పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత కింద క్యాప్చాని ఎంటర్ చేయండి. పైన చూపించే నంబర్ ఏదైతే ఉంటుందో అది క్యాప్చర్ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేస్తే మీరు మీ పాఠశాల లాగిన్‌లో లాగిన్ అవుతారు. నేను ఎగ్జాంపుల్‌గా ఒక పాఠశాలది లాగిన్ తీసుకున్నాను. ఇక్కడ లాగిన్ అయ్యాను. లాగిన్ కాగానే ఈ విధమైన స్క్రీన్స్ కనిపిస్తున్నాయి. అంటే ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. స్కూల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అని, టీచర్ ఇన్ఫర్మేషన్ అని, నాన్ టీచింగ్ స్టాఫ్ అని ఈ విధంగా వస్తున్నాయి. ఇందులో మీరు వచ్చేసి ఇక్కడ 5th ఆప్షన్ ఉంది కదా టెక్స్ట్ బుక్స్, వర్క్ బుక్స్ అండ్ నోట్ బుక్స్ ఇవి ఉంది కదా ఈ ఆప్షన్ క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్లిక్ హియర్ ఉంది కదా ఈ క్లిక్ హియర్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా టెక్స్ట్ బుక్ సంబంధించిన మాడ్యూల్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి టెక్స్ట్ బుక్స్, వర్క్ బుక్స్ అండ్ నోట్ బుక్ డెలివరీ ట్రాకర్ అని ఉంటుంది. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ సర్వీసెస్‌లోకి వెళ్ళండి. సర్వీసెస్‌లోకి వెళ్ళిన తర్వాత స్కూల్ రిసీవ్డ్ ఆప్షన్ ఉంది కానీ దీనిపైన క్లిక్ చేయండి. చేయగానే మీకు ఈ విధమైన స్క్రీన్ వస్తుంది. ఇక్కడ మెటీరియల్ టైప్ అని ఉంటుంది. ఈ మెటీరియల్ టైప్‌లో డ్రాప్ డౌన్ ఉంటుంది. అయితే టెక్స్ట్ బుక్సా, వర్క్ బుక్సా, నోట్ బుక్సా? మన పాఠశాలకి టెక్స్ట్ బుక్స్ ఇస్తున్నారు, వర్క్ బుక్స్ ఇస్తున్నారు. ఈ సంవత్సరం నోట్ బుక్స్ కూడా ఇస్తున్నారు. కాబట్టి మీకు ఏ బుక్స్ వచ్చాయి? టెక్స్ట్ బుక్స్ వచ్చాయా, వర్క్ బుక్స్ వచ్చాయా, నోట్ బుక్స్ వచ్చాయా అనేది సెలెక్ట్ చేసుకోండి. అన్నిటికీ ఇదే విధంగా ఎంట్రీ అనేది ఉంటుంది. ఆ ఇండెంట్‌ని బట్టి అంటే టైటిల్‌ని బట్టి కొంచెం తేడా ఉండొచ్చు కానీ అన్నీ ఎంటర్ చేసేది ఇక్కడే. టెక్స్ట్ బుక్స్ కావచ్చు, వర్క్ బుక్స్ కావచ్చు, నోట్ బుక్స్ కావచ్చు. ఇక్కడ మీరు టెక్స్ట్ బుక్స్‌ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా స్క్రీన్ వస్తుంది. రిసీవ్డ్ ఫ్రమ్ ఎంఈఓ అని ఇక్కడ డిఫాల్ట్‌గా ఉంటుంది. ఎందుకంటే మనం మండల వనరుల కేంద్రం నుంచి ఎంఈఓ దగ్గర నుంచి తీసుకుంటాం కాబట్టి ఈ విధంగా ఉంటుంది. తర్వాత క్లాస్ చూపిస్తుంది. క్లాసెస్ హై స్కూల్స్ ఉంటే హై స్కూల్స్ క్లాసెస్ చూపిస్తుంది. ప్రైమరీ కాబట్టి ప్రైమరీ క్లాసెస్ వరకు చూపిస్తుంది. ఇక్కడ మీరు క్లాస్ 1 సెలెక్ట్ చేసేసుకొని గో పైన క్లిక్ చేయండి. గో పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే ఈ క్లాస్‌కి సంబంధించిన టైటిల్స్ మీకు ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ మీకు టైటిల్స్ కనిపిస్తాయి. ఇక్కడ ముందు సీరియల్ నెంబర్ ఉంది. తర్వాత సెలెక్టర్ ఉంది కానీ ఇక్కడ మీరు ఏ టైటిల్ అయితే ఎంటర్ చేయాలనుకున్నారో ఆ టైటిల్ పైన ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత తెలుగు రీడర్. తెలుగు రీడర్‌లు మనకు అంటే పాఠశాలకు కావాల్సింది 11. గ్రౌండ్ బ్యాలెన్స్ అంటే ఇదివరకు లాస్ట్ ఇయర్ మన బ్యాలెన్స్ ఉంటే ఇక్కడ ఉంటుంది. తర్వాత స్కూల్ యాక్చువల్ రిక్వైర్మెంట్ 11 రిక్వైర్మెంట్ ఉంది. యాక్చువల్ రిక్వైర్మెంట్ కూడా 11 ఉంది. తర్వాత క్వాంటిటీ డిస్పాచ్డ్ బై మండల్ ఇది 11. 11 అంటే ఇక్కడ 11 ఏ విధంగా వచ్చింది మండల్ ఎంఈఓ ఆఫీస్ నుంచి మనకు వచ్చినాయి 11. అంటే వాళ్ళు అక్కడ ఎంటర్ చేయడం జరిగింది. ఎంఈఓ ఆఫీస్‌లో ఎంటర్ చేసి ఇక్కడ మీకు 11 అని చూస్తుంది. ఒకవేళ ఇక్కడ 0 గనుక ఉంటే అంటే మీకు పాఠ్య పుస్తకాలు వచ్చాయి. కానీ ఇక్కడ ఒకవేళ 0 ఉంటే గనక మీకు ఇండెంట్ ఇచ్చారు అన్నట్టుగా ఎంఈఓ ఆఫీస్‌లో ఇంకా అప్డేట్ చేయలేదు. వాళ్ళు చేసిన తర్వాతనే మీకు ఇక్కడ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ 0 ఉందా? మీకు పాఠ్య పుస్తకాలు తెలుగు రీడర్స్ వచ్చాయి. కానీ ఇక్కడ 0 ఉందనుకోండి మీరు ఎంటర్ చేయకండి. ఎందుకంటే వాళ్ళు ఇంకా ఎంటర్ చేయలేదు. వాళ్ళు ఎంటర్ చేసిన తర్వాత మీకు ఎంటర్ అవుతుంది. ఎందుకంటే ఈ డౌట్ చాలా మందికి వస్తుంది ప్రధానోపాధ్యాయులకు. సార్ ఎంత ఎంటర్ చేసినా తీసుకోవట్లేదు అంటే ఒక్కోసారి అక్కడ ఎంట్రీ చేసేటప్పుడు అప్డేట్ చేసేటప్పుడు మిస్టేక్ కావచ్చు. కొన్ని టైటిల్స్ కొట్టకుండా వదిలేయొచ్చు. కాబట్టి ఇక్కడ చూడండి సంఖ్య. ఇక్కడ 11 ఉంది అంటే గనక మీకు 11 ఇస్తే 11 ఇక్కడ 11 ఈ విధంగా రాయండి. రాసిన తర్వాత
ఇది ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అవుతుంది. ఇంకా ఏం రాయాల్సిన అవసరం లేదు, రిమార్క్స్ ఏమైనా ఉంటే రాయండి. కానీ ఈ విధంగా లెవెన్ ఎంటర్ చేసాం. ఒకే టైటిల్ వచ్చింది అనుకుందాం, ఈ విధంగా ఒకటి ఎంటర్ చేయండి. లేదు మల్టిపుల్ టైటిల్స్ వస్తే మీకు ఇంకా వేరే టైటిల్స్ ఏమొచ్చాయి అనేది వాటిని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే డాటా సేవ్డ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఈ విధంగా మీరు మీ పాఠశాలకు వచ్చిన పాఠ్య పుస్తకాలను ఎంటర్ చేయవలసి ఉంటుంది. నేను మళ్ళీ అదే క్లాస్ సెలెక్ట్ చేసుకొని గో కొడుతున్నాను. చూడండి అప్డేట్ అయిందో లేదో చూద్దాం. తెలుగులో లీడర్ 11 అయిన తర్వాత ఇక్కడ 11 ఉంది. కానీ చూడండి మనం ఇందాక 11 ఎంటర్ చేసాం, అక్కడ అదే విధంగా ఉంది. తర్వాత మరి మిస్టేక్ అయింది సార్ అని చెప్పి అనుకుంటే కనుక మీరు ఇక్కడ తర్వాత మళ్ళీ 0 చేస్తామని మళ్ళీ సబ్మిట్ కొడతామంటే రాదు. నో రిమైనింగ్ క్వాంటిటీ, ఎందుకంటే ఆల్రెడీ అయిపోయింది. 11కి 11 టార్గెట్ ఇచ్చేసాము కాబట్టి తీసుకోవడం కుదరదు. ఇక్కడ బ్యాలెన్స్ కూడా 0 అయిపోయింది, అంటే ఆల్రెడీ 11 ఇచ్చారు కాబట్టి 0 అయిపోయింది. కాబట్టి ఎంటర్ చేసేటప్పుడు జాగ్రత్త ఎంటర్ చేయండి. ఒకవేళ ఎక్కువ అనుకోండి సర్ప్లస్ అని వచ్చేస్తుంది, ఇక్కడ సర్ప్లస్లో వస్తుంది. కాబట్టి మీకు ఎన్ని ఇచ్చారో అన్ని క్వాంటిటీ ఎంటర్ చేయండి. ఇక్కడ డిస్పాచ్డ్ బై ఎంఈఓ ఉంటేనే ఎంటర్ చేయండి, లేదంటే తీసుకోదు. ఉన్న వాటికి మాత్రం అప్డేట్ చేయండి. ఒకవేళ ఏదైనా అప్డేట్ కాకుంటే మీ సంబంధిత ఎంఈఓ కార్యాలయాన్ని సంప్రదిస్తే వాళ్ళు ఇక్కడ అప్డేట్ ఇంటెంట్ అనేది ఒకవేళ మిస్టేక్ అయితే కనుక అప్డేట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మీ పాఠశాల యొక్క పాఠ్య పుస్తకాలను ఈ ట్రాకర్లో ఈ మాడ్యూల్లో ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడింది అనుకుంటున్నాను. మరెన్నో ఇలాంటి ఉపయోగకరమైన వీడియోల కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ పైన క్లిక్ చేస్తే ఇలాంటి ఎన్నో ఉపయోగకరమైన వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో అందజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.